స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఆ రాళ్ళు మొత్తం ఇందులో వాడుకోవడం, ప్లస్ అక్కడ ఏదైతే రాళ్లల్లో పండుతుందో, సీతాఫలం పండుతుంది, అవును, జామ పండుతుంది, అట్లా ఏదైతే రాళ్లతో పండుతుందో ఆ ప్లాంటేషన్ ఎట్ టైం అదే టైంలో వేసుకున్నాను. ఓకే. అక్కడ వచ్చిన గలస, ఈ అది ఉంటుంది కదా, వీటిని రోడ్లకు వాడుకున్నాను. ఓకే. ఈ రోడ్ల మీద ఉన్న నల్ల మట్టిని ఏదైతే కొండల గుట్టలు తీసాం కదా, దీన్ని దానికి ఇచ్చాను, దాన్ని తీసుకున్నాను అంతే. బయట నుంచి పెట్టింది కొన్నది ఏం లేదు ఇందులో. ఇక్కడది అక్కడ, అక్కడ ఇక్కడ షిఫ్టింగ్ అంతే. అన్నింటికి ప్లానింగ్ ఎవరిదండి? ప్లానింగ్ అయితే నేనే గీసుకున్నాను. అంతేనా? అంతే. ఈవెన్ ఈ బిల్డింగ్స్ కూడా మొత్తం ఆర్కిటెక్ట్ ఎవరు లేరు. నేను ఎంత ఆశ్చర్యపోయానంటే, ఆ బిల్డింగ్ కట్టి ఆల్మోస్ట్ 3 ఏళ్ళు పైన అవుతుంది. ఒక్క చిన్న 8 years పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ లో సీపేజెస్ వచ్చేస్తున్నాయి, లీకేజెస్ వస్తున్నాయి. అదేం మీరు తీరా చూస్తేనేమో పోనీ ఇంజనీరింగ్ చదివారంటే అది కూడా లేదు. అది ఏం చేశారు చెప్పమంటే, ఎంత రహస్యంగా పెడుతున్నారు మీరు ఇందాక నుంచి. ఇంజనీరింగ్ చదవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు వెనకట ఇప్పుడు గుళ్ళు గోపురాలు అంతమంది మన ఇండియన్స్ అంతా కట్టారు కదా. అవును. వాళ్ళు ఏ ఇంజనీర్స్ చదివారు చెప్పండి? చిన్న విషయం. కరెక్ట్. పక్షి గూడు కడతది కదా, కొన్ని గూళ్ళు చూస్తుంటాం నేచర్ లో. అవును. ఏం చదివాయి? అవును. సో అదే కాన్సెప్ట్ కన్స్ట్రక్షన్ లో. ఫస్ట్ వాటరింగ్ బాగా చేస్తే, అపార్ట్మెంట్స్ అయినా ఏవైనా కూడా మనము కొంత ఇప్పుడు 4 feet కడతాము బ్రిక్స్ కన్స్ట్రక్షన్, ఒక 4-5 days వాటరింగ్ వదిలేయాల. బిల్డింగ్ కట్టాక నేను ఎట్లా అంటే పాకుడు వచ్చేంత వరకు వాటరింగ్ చేపిస్తాను.